పాపంలోని విడిపించి పాపంలోని రక్షించి దేని కొరకు మనకు దేవుడు ఇక్కడ భూమిలో మన అందరినీ పిలిచినాడు. ఒక వచనం అక్కడ చెప్పబడింది. 4:7 చదివితే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులు అవుటకే ప్రభు మనలను పిలిచెనే కానీ అపవిత్రతగా ఉండుటకు మనని పిలవలేదు రాయబడింది. చెప్పబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక, పరిశుద్ధులు అవుటకే దేవుడు మనలను పిలిచినే కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. అదే చెప్పండి, పరిశుద్ధులుగా ఉండుటకే, పరిశుద్ధులుగా అవుటకే. అందుకు చెప్పండి, పరిశుద్ధులుగా అవుటకే, పరిశుద్ధులుగా అవుటకే ప్రభు మనల్ని పిలిచినే కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అంటే దేవుడు మనల్ని పిలుచుకోబోతున్నాడు, ఆయన తీర్పు తీసుకోబోతున్నాడు. దేవుని రాకల్లో మనల్ని ఎక్కడ పిలుస్తున్నాడు అంటే దేవుని రాజ్యానికి మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. పోయిన వారము దేవుడు ఇచ్చిన సందేశం రాని వారికి కొద్ది గుర్తు చేస్తాను, చూసుకోండి. పోయిన వారం నుంచి దేవుడు రాకని గురించి మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన ఒక విషయం, పరిశుద్ధ ఆత్మీయులు మాట్లాడిన విషయం ఏంటంటే, దొంగ వలె నేను వస్తున్నాడు. హల్లెలూయా. దొంగ ఎలా వస్తున్నాడో తెలియదు, అలాగనే నేను కూడా దొంగ వచ్చినట్టుగా నేను వస్తున్నాడు. ఏ కాలము, ఏ సమయము, ఎప్పుడు చేసే రాపోతున్నాడు తెలియదు కనుక సంఘమైన దేవుని బిడ్డలు, విశ్వాసులు, సేవకులు అందరూ మెలకువ కలిగి ఎడతెగక ప్రార్థన చేసి మెలకువగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండండి. దొంగ ఏ సమయానికి వస్తుందో తెలియదు కనుక నా అలాగనే నా రాకలు ఉండబోతుంది అని చెప్పి పోయిన వారంలో దేవుడు ప్రారంభ మాటలు వాక్యం దయచేసినారు. అలాగనే ఈ దినంలో కూడా యేసుక్రీస్తు రాకడలో ఎవరిని తీసుకెళ్ళిపోతున్నారంటే, ఎవరిని ఆయనతో రాజ్యంలో చేర్చబోతున్నాడంటే పరిశుద్ధంగా ఉన్న వారిని తన రాజ్యానికి తీసుకుపోతున్నాడు. సపరేట్ బట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు రాబోతున్నారు, తీర్పు తీర్చబడబోతుంది. ఏమి తీర్పు అంటే, ఎవరంతా యేసయ్య కొరకు పరిశుద్ధంగా ఉండబోతుంది, ఎవరు నిజంగా యేసయ్య కొరకు పరిశుద్ధంగా జీవించి ఆయన కొరకే తన రాజ్యాన్ని సిద్ధం చేసి పరిచర్య చేస్తూ ఆయన కొరకు కనిపెట్టి మెలకువగా ఉండి ఎడతెగక ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో చేర్చబడబోతున్నారు, చూడబోతున్నారు. దాని కొరకే పోయిన వారంలో మాట్లాడినప్పుడు 10 కన్యకల గురించి మాట్లాడారు దేవుడు. 10 కన్యకల్లో 5 కన్యకలు బుద్ధి వారుగా ఉన్నారు, నూనె చేతులు ఎత్తిపోయినారు. 10 కన్యకలు 5 మందిలో బుద్ధి లేని వారు, వారి చేతులు తీమిటి ఉండితే కానీ వారి దగ్గర నూనె లేదు. అభిషేకం పొందిన వారే కానీ అభిషేకం గురించిన అవగాహన లేని వాళ్ళు అభిషేకాన్ని వదిలిపెట్టారు. మిగిలిన 5 మందిలో అభిషేకంతో ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అభిషేకంతోనే ఆయనతో రాకడా వెళ్ళిపోయారు. ఇది పోయిన వారంలో దేవుడు మనకు సందేశంగా ఇచ్చాడు. ఈ వారంలో కూడా పరిశుద్ధతని గురించి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. సపరేట్ బట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన యేసయ్య నమ్ముకున్నామో మనకే తెలియకుండా మనలో పరిశుద్ధత స్టార్ట్ అయిపోతుంది. సపరేట్ బట్టి గట్టిగా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నిన్నటి వరకు దేవుని ఎరగని వరకు, లోకంలో ఉన్న వరకు మన నోట్లో బూదు మాటలు ఉండినవచ్చు, సినిమా పిచ్చులుగా ఉండినవచ్చు, సీరియల్ పిచ్చులుగా మీరు ఉండినవచ్చు, నేను ఉండినవచ్చు. మన మందులు అలాగనే ఉన్నవారే. కానీ ఎప్పుడు యేసయ్య రక్తంలో కడగబడ్డామో, మన కొరకు ఆయన బలియాగంగా చిందించిన రక్తం మన మీద పోషించబడిందో, మన జీవితంలో మార్పు కలిగి ఉండాలి. అది మొదటి పరిశుద్ధత. దేవుని కొరకు నేను జీవించాలని ఎప్పుడు తీర్మానం తీసుకున్నావో నీ పరిశుద్ధత కాలం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధం లేకుండా దేవుడిని ఎవరు కూడా దర్శించలేదని మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 చెబుతుంది. సమయం లేదు కాబట్టి నేను తొలతలుగా అన్ని వెళ్తున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని దర్శించలేదు. మొదటి పేతురు 1:15 చెబుతుంది. ఏం చెప్తుంది అంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 15 తీసుకొని, మొదటి పేతురు 15-16 చదవండి.
మన పరిచయంలో ఏది కూడా కథ కాలక్షేపం చెప్పట్లేదు. అన్ని నేను దేవుని వాక్యం నుండి దేవుడు మాట్లాడుతున్నారు. జీవాన్ని గురించి మాట్లాడినా వాక్యమే, ఏదైనా వచనంలో ఉన్నదని దేవుడు చెప్తున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. అందుకని బాగా జాగ్రత్తగా వచనాన్ని ధ్యానం చేయండి. 1 పేతురు రాసిన పత్రిక 1:15 చదువు. 1:15 చదువు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా. దేవుడు చెప్తున్నారు, యెహోవా తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నారంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను. చెప్పడం కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మనం దేవుడు ఎవరండి మొదటిగా మనం తెలుసుకోవాలి. దేవుడు రాకడలో మనం ఎత్తబడాలంటే మొదటిగా యేసయ్య సన్నిధిలో ఆయనని మనం చూడాలంటే, యేసయ్య వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో కలుసుకోవాలంటే మన దేవుడు ఎవరు బయటకు మనకు అవగాహన ఉండాలి. మన దేవుడు ఎవరుందా అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు నేను పరిశుద్ధుడై ఉన్నాను, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అని దేవుడు చెప్తున్నాడు. చదవండి. తర్వాత మంచి వాక్యం కూడా చదవండి. నేను మీరు విధేయులకు పిల్లలై మీకు ఉండిన పాత ఆశల్ని అనుసరించి ప్రవర్తింపగా. అంటే మీరు ఇప్పుడు పరిశుద్ధులు, ఎందుకంటే మీరు యెహోవా దేవుడు తెలుసుకున్నారు, యెహోవా దేవుని బిడ్డలు అయిపోయినారు, యేసయ్య బిడ్డలు అయిపోయినారు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఎందుకంటే దీని ముందుగా మీకు గడిచిన కాలంలో ఎలా ఉన్నారంట. ఏంటి రాయబడింది చదవండి. విధేయులకు పిల్లలై, అంటే పరిశుద్ధులుగా ఉండడానికి విధేయం చూపించి దానికి పిల్లలుగా ఉండి మీకు పూర్వ ఆజ్ఞాన దశలో మీకు ఉండిన లోక ఆశలు, లోక ఇచ్చలు, లోక క్రియలు అంతని మీరు ఏం చేసుకోమన్నాడు. అనుసరించి ప్రవర్తింపగా, అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్నట్లుగా ప్రకారము నేను సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ దినంలో కూడా రెండో దినంలో 7 వారంలో రెండో దినం దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధులై ఉండుడి. అది చెప్పండి. పరిశుద్ధుడై ఉండుడి, పరిశుద్ధురాలై ఉండుడి. యేసయ్య రాకడ ఎత్తబడాలంటే మనకి ఏమి ఉండాలి చెప్పండి. పరిశుద్ధులై. మన ప్రతి ప్రవర్తనలో, ప్రతి మాటలో, నడకలో, ప్రతి విషయంలో పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన కంటి చూపులో, మన ఆలోచనలో, మనతో నడకలో, మన చింతలో, మన నాలుగులోకి వస్తున్న మాటలో, ప్రతి విషయంలో కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే వాడిని పిలిచిన వాడు పరిశుద్ధుడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సరే, ఇది ఎట్లాంటి జరిగింది? పరిశుద్ధులై ఉండు దేవుడు చెప్తున్నాడు. మన పరిశుద్ధులు అయిపోతామా? ఉండగలుగుతామా? ఒక ప్రశ్న. ఉండగలుగుతామా? ఉండగలుగుతామా చెప్పండి. ఉండగలుగుతామా? కానీ దేవుడే మనకి ఏం చేస్తున్నాడంటే ఆ పరిశుద్ధతను మనకు నైట్ చేస్తున్నాడు. చెప్పండి వాడి దేవుని మహిమపరచండి. దేవుడు ఎంతో గొప్ప దేవుడు చూడండి. నువ్వు పరిశుద్ధంగా ఉండు అని చెప్పి ఆయన విడిచిపెట్టి పోదా. నీకు కావాల్సిన సహాయం దయచేస్తాడు. పరిశుద్ధంగా ఉండడానికి ఏది కావాలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడిని దానికి అనుగ్రహించినాడు. వాక్యం తీసుకోండి. చెప్తుంది 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, దశలోనిక రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు దశలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 13 ప్రభువు వలన ప్రేమి. మనంతా ఎవరు చెప్పండి. పరిశుద్ధులుగా ఉన్నామంటే ఎవరి వల్ల ప్రేమింపబడినాము? ప్రభు వలన. అది చెప్పండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులుగా ఉన్నాం.
ఆత్మ వలన మిమ్మను చూడండి, బాగా గమనించండి. అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరుచుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడికి మహిమపరుస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడికి గట్టిగా మహిమపరుస్తుంది. పరిశుద్ధంగా ఉండమని చెప్పిన దేవుడు మనకి ఏం చేసిందట? ఆత్మని అనుగ్రహించినాడట. ఆయనతో పరిశుద్ధ ఆత్మ దేవుడిని అనుగ్రహించినాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి మహిమపరచండి. మీరందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నారు. పరిశుద్ధంగా ఉండమని చెప్తే ఉండేస్తామా? చెప్పండి. లోకంలో ఉండగలుగుతామా? ఉండగలగలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంట? ఈ అంత్య దినంలో మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించి ఈ లోకంలో ఉన్న పాపం అంతని కడిగి వేసి అందరినీ పరిశుద్ధంగా మార్చి తన రాకను ఎత్తుకోవాలని దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు పాలూరు గ్రామంలో. చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. అదిగా ఉజ్జీవం. ఏదో ఉజ్జీవం చెప్తున్నారని ఏదో నమ్మకంలో దేవుడు తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం మన చదవండి. అదే మీరు వాక్యం సరైన వాక్యం మన చదవండి. 2 ప్రభు వలన అందరూ చెప్పండి. ప్రభు వలన అందరూ చెప్తామా? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులరా సహోదరులరా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన సాల్మ ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన అందరూ చెప్పండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. యేసు రక్తము నన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము సత్యము నన్ను పరిశుద్ధపరుస్తుంది కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండగలుగుతాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆత్మ దేవుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడంట? ఆత్మ వలన మీరు పరిశుద్ధులు అవుతారు అని కాబట్టి ఆత్మ వలన మనం పరిశుద్ధం అవుతాం. అందుకే దేవుడు దిగి వచ్చినప్పుడు సీయోను సంగమా అభిషేకం పొందుకో, పరిశుద్ధ ఆత్మ పొందుకో, భాషలు మాట్లాడు. ఎందుకు యేసయ్య చెప్తున్నారు? నీ ఆత్మ పరిశుద్ధ ఆత్మను కలిసినప్పుడు నీ పరిశుద్ధం కలుగుతాయి. హల్లెలూయా. నీలో పరిశుద్ధం వస్తుంది. నువ్వు యేసయ్య రాకకు సిద్ధపడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే, దేవుని రాకలు ఎత్తబడాలంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ పరిశుద్ధత ఎలాగ మనకు కలుగుతారంటే దాని కొరకే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించబడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు లేకుండా ఎవరు కూడా పరిశుద్ధంగా ఉండలేదు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు. అందుకే పరిశుద్ధ ఆత్మ దేవుడు లేకపోతే ఏ సమయంలో పాపంలో పడిపోతామో మనకే తెలియదు. పాత ఆ గుణాతిశయములు, పాత అలవాట్లు, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత సాధనలు మనం వెంబడిస్తాయి. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటే ఆత్మ వలన ప్రతి క్షణం కూడా నువ్వు పరిశుద్ధపరచబడుతూనే ఉంటావు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ ఆత్మ గురించి యోహాను సువార్తలో 14 దేవుడు మాట్లాడినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు సర్వసత్యాలను నడిపిస్తాడు. పాపంని గురించి, నీతిని గురించి మీకు పాపాలు ఒప్పింపజేసి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని దేవుడు మాట్లాడాడు. యేసయ్య మాట్లాడి పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేశాడు. ఆయనే పరిశుద్ధ ఆత్మ దేవుడికి అపోస్తలుగా 2వ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఆత్మరూపిగా మనలో ఉండి మనల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. అందుకే ఆత్మ వలన మనం పరిశుద్ధపరచబడుతున్నాము. యేసుక్రీస్తు రాకడకు మనం సిద్ధపడుతున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కూడా ఆత్మను మన ఆత్మబోధని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయాలి. మొదటి తెస్సలోనికీ ఆత్మని ఆపకుడి. పరిశుద్ధ ఆత్మని ఎప్పుడు కూడా మనం ఆపివేయకూడదు. మన కష్టాలు, బాధలు, శోధనలు, శ్రమలు ఈ కాలం అంతా జరుగుతాయి, ఉంటుంది. కానీ పరిశుద్ధ ఆత్మలో ఆనందించలేదు. పరిశుద్ధ ఆత్మలో ఆనందం ఉన్నది, సంతోషము, సమాధానం ఉన్నది. ఆత్మ ద్వారానే పరిశుద్ధత కూడా కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు రాకడ వరకు మనకు దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే ఆయన రాకడ వరకు మనకి పరిశుద్ధపరుస్తున్నాడు.
ఆ మాట దగ్గర కింద చదవండి, అదే చదవండి ఆ వాక్యము. ఆత్మ వలన మీరు సత్యమును నమ్ముట వలన. రెండో విషయం చూడండి, అక్కడ యేసయ్య రాకడ వరకు పరిశుద్ధత ఎలా జరుగుతుంది? సత్యముని నమ్ముట వలన. సపటి దేవుడి రెండవ పాయింట్, సత్యముని నమ్ముట వలన మీరు రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నిన్న మొన్న కాదు, పాలులో పుట్టిన వల్ల కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఆది నుండి యేసయ్య రాకడకు సిద్ధపరచబడాలని దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించి సత్యాన్ని నమ్మడానికి యేసు ప్రభు రాబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవునితో కార్యాలు, దేవునితో ప్రవచనాలు, దేవుడు పరిశుద్ధ పుస్తకాన్ని గురించి మాట్లాడిన ప్రతి సత్యములు మందిరంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏ ఉద్యమాన్ని గురించి చెప్తున్నాడు, కానీ నమ్మడానికి, సత్యాన్ని గురించి నమ్మడానికి అంతటికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ద్వారా దేవుడు తన రాకడను మనం సిద్ధపరుస్తున్నాడు. ఇష్టపడి దేవుని మహిమపరుస్తున్నాడు, దేవునికి మహిమ కలుగుతాడు. అందుని బట్టి మనల్ని దేవుడు ఎందుకు పిలిచినాడంటే పరిశుద్ధంగా అవుట కొరకు పిలిచినాడు. పరిశుద్ధంగా ఉండి ప్రభు దేవుని రాకడకు మనం సిద్ధపడాలని పిలిచినాడు. ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాం. మన జీవితంలో ఒక్కరోజు పరిశుద్ధంగా ఉంటే సాదా, లేదు 10 రోజులు పరిశుద్ధంగా ఉంటే సాదా? చెప్పండి, ఎన్ని రోజులు పరిశుద్ధంగా ఉండాలా? ఆయన రాకడ వరకు. చెప్పండి, బట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన రాకడ వరకు మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఏ దినము కూడా పరిశుద్ధంగా లేకుండా ఉండకూడదు. నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మనం ఎవరుంట? యేసయ్య కొరకు ఏర్పరచబడిన వంశము. ఆ కులం, ఈ కులం, ఆ కులంతో కాదు, మన యేసయ్య కొరకు ఏర్పరచబడిన వంశము. రాజులైన యాజకులు సమూహము, అంటే సేవ చేస్తున్న దేవుని సమూహము. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. హల్లెలూయా. చెప్పండి, దేవుని మహిమపరచండి. మనకి ఇవ్వబడిన ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. రాజులకు రాజైన దేవునికి యాజకులు చేయడానికి వరకు పిలువబడి ఉన్నాం. పరిశుద్ధ జనముగా పిలువబడి ఉన్నాం. ఆయనతో గుణాతిశయాన్ని ప్రస్తుతం చేసేవారిగా పిలువబడి ఉన్నాము. ఆయన సొత్తై ఉన్నాము కనుక ఈ సొత్తుని తను సొంతం చేసుకుని పోదాని వరకు యేసయ్య రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి, బట్టి మహిమపరచండి. ఎంత గొప్ప కార్యాన్ని చేస్తున్న దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మనకి ఏ కష్టం దేవుడు ఇవ్వాల. మన కష్టపడి పాతకాలంలో మన దేవుని నమ్ముకునే ముందుగా మన సొంత ప్రయాసపడినా, మన తమిళనాడులో మనతో భక్తిని ఎలాగ చేసామంటే, దేవునికి భక్తి ఎలాగ చేసేవాళ్ళంటే, ఈ జూన్ మాసం వస్తే వర్షాలు పడినప్పుడు నదిలో నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు అంతా అక్కడ ఒక పండుగ చేస్తారు. అక్కడ భయంకరంగా ఈ సూర్యులు గుర్చుకొని శరీరాన్ని పొడుచుకొని ఈ చప్పరాలు అంటారు, చక్కలు చేసిన దాన్ని పీపులు కట్టుకొని లాక్కుని పోతారు. రక్తం కారుతుంది, ఇంకా పైన కొట్టుకుంటారు, ఏదేదో చేస్తారు. అంటే భక్తి. కానీ మన దేవుడు ఏది నీకు చేయాలని చెప్పలా, ఆయనతో పరిశుద్ధతని మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. చెప్పండి, దేవునికి మహిమపరచండి. ఆయన రక్తంలో పరిశుద్ధతని మనకు అనుగ్రహించినాడు కనుక, ఆయన రక్తంలో కడగబడినప్పుడు కనుక ప్రతి మాసం ఆయన బల్లా తీసుకుంటున్నాం. మనము పరిశుద్ధ పిల్లలుగా పిలువబడిన జనులుగా, పరిశుద్ధ జనులుగాను, యాజక సమూహముగాను, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించిన దేవునికి ఆయనతో గుణాతిశని ప్రసరం చేసేవారు కానీ ఉండాలి. మనల్ని గురించి ఎవరు పక్కవారుగా అపసాక్షి చెప్పకూడదు. ఈ పాప వాళ్ళు చేస్తున్నారు మనం చెప్పకూడదు. మనం చేయతి ఆ కుమార్తె, ఆ కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవునితో కుమారుడు చెప్పాలి. మళ్ళీ చూసి వాళ్ళంత పరిశుద్ధుడు దేవుడు దయచేసి. ఇది మన సంపాదించుకునేది కాదు, మన ప్రయాసపడేది కాదు, మన దేవుడు మనకు అనుగ్రహించు. ఒక చోట పౌల పుస్తకంగా చెప్తున్నాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకోండి, మొదటి అధ్యాయంలో అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి కొరింథీ 1:29 నుంచి చదివితే, మొదటి కొరింథీ 29 నుంచి. దేవునికి మహిమ కలుగుగా. ఏ శరీరయు బాగా గమనించిన ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది దేవుడు ఎవరిని తన రాజ్యానికి చేసుకున్నాడు, ఎవరి కొరకు ఆయన వస్తున్నాడు చూడండి. పేజీ నెంబర్ చెప్పండి.
కొత్త నిబంధనలో 147. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 29 నుంచి చదువుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు, చూడండి, ఏ శరీరయు ఎవరు కూడా దేవుని ఎదుట అతిశయింపబడడానికి వీల్లేదు. నేను మంచివాడు, నేను పరిశుద్ధుడు, నేను కరెక్ట్గా ఉంటాను, ఎవరు కూడా అతిశయింపడానికి వీల్లేదుట. నిజమా కాదా చెప్పారు? ఎవరు కూడా మన పరిశుద్ధి చెప్పలేదు. ఒక్కడు కూడా నీతిమంతులు లేదుగా యేసే చెప్పారు. ఎంత గొప్ప సేవ చేసినా కూడా వారు నీతిమంతులుగా. ఎట్లా నీతిమంతులు అవుతున్నాము? చదవండి కింద. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని ఎవరు ఏర్పరచుకున్నాడంట? లోకంలో నుండి, అంటే పాపంలో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఏ శరీరయు అతిశయింపబడకూడదు. ఏ శరీరయు నేను మంచివాడు, నేను కరెక్ట్గా ఉన్నాను, నా నీతిని పెట్టిగా నేను పరలోకం వెళ్తున్నాను, నా నీతిని పెట్టి నేను యేసే దగ్గర వెళ్తున్నాను, యేసే రాకల్లో నేను ఎత్తపడతానని ఏ శరీరయు కూడా అతిశయింపబడదని వీలు. హల్లెలూయా. దేవుని కృప బట్టి, ఆయన కృప వలన మనం రక్షింపబడి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఎందుకంటే, ఎన్ని వారిని ఏర్పరచుకుని దేవుడు ఏం చేశాడంట? జ్ఞానుల్ని, బలవంతుల్ని సిగ్గుపరుచుటకు దేవుడు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సపరేట్ దేవుని మహిమపరిచిన. హల్లెలూయా. బలం పొందిన వాళ్ళు ఉన్నారు, డబ్బు, ఆస్తి, జ్ఞానము కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి వరకు దేవుడు బలహీనుల్ని ఏర్పరచుకున్నాడంట. తన రాకడ కొరకు. ఆయన రాకలో ఎవరు ఎత్తపడబోతున్నారు? దేవుని సన్నిధిలో అతిశయింపకుండా ఉండేవారు. నేను చెప్పేవారు దేవుని సన్నిధిలో నిలబడలేదు. మనం ఏదైనా అతిశయింపాలంటే యేసయ్య గురించి అతిశయించబడాలి. ఏ శరీరం అతిశయించబడడానికి వీలేదని చెప్తున్నాడు దేవుడు. నా కార్యాలను బట్టి, నా వలన నేను చేసిన కార్యాల వలన ఎవరు కూడా మనం చెప్పలేదు. సమస్తముని ఆయన జరిగిస్తున్నాడు. హల్లెలూయా. చదవండి. బలహీనులు, ఎన్నిక లేని వారిని, ఎన్నికైన వారిని, చూడండి, ఎన్నిక అయిన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. సపరేట్ కూడా దేవుని మైపరుచుకున్నాడు. హల్లెలూయా. మనమంతా ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, మనల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎంత మంచి చేసేయచ్చు. ఎందుకంటే మన శరీరము మన్ని గురించి అతిశయించబడదు, దేవుని గురించి అతిశయించబడుతుంది. హల్లెలూయా. జ్ఞానులైతే, బలవంతులైతే, ఎన్నిక కలిగిన వారైతే తన గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, దేవుని మహిమపరచారు. కానీ ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, తోసివేయబడిన వారు, వెర్రివారు యేసయ్యకు రుచి చూసుకుంటారు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు, నా కొరకు ఆయన ఎంత గొప్ప కార్యం చేసినాడు. నా కొరకు బలియాగం చెల్లించి నన్ను రక్తంతో కడిగి, నేను పాపిగా ఉన్నప్పుడు నన్ను వెలికి వచ్చి రక్షించి నా పాపమంతా కడిగి నా పరిశుద్ధ ఆత్మదేవుడి ద్వారా పరిశుద్ధంగా నడిపిస్తున్నాడని రుచి ఎరిగి ఆయన్ని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. కానీ లోకంలో ఉన్న జ్ఞానులు, బలవంతులు, జ్ఞానులు, ఎన్నిక కలిగిన వారు, వారితో గొప్ప కార్యాలే మహిమపరుస్తారు, కానీ దేవుని గురించి అతిశయించరు. హల్లెలూయా. అందుని బట్టి దేవుడు ఏం చేసినాడంటే, ఇప్పుడు చదవండి కింద. అయితే ఆయన మూలముగా, చూడండి బాగా గమనించండి, ఎవరి మూలంగా మనం ఇప్పుడు క్రిస్టియన్స్లో ఉంటున్నాము? అందరూ చెప్పండి, ఎవరి ద్వారా మనం ఉంటున్నాము? యేసయ్య మనకి ఇచ్చిన పరిశుద్ధత, ఆయన ఆత్మ కలిగించిన పరిశుద్ధత, ఆయన రక్తం కలిగించిన పరిశుద్ధత, ఆయన వాక్యం నమ్మిన వల్ల మనకు కలిగిన పరిశుద్ధత వలన మనం యేసయ్యగా ఉంటున్నాం. సమస్తం ఆయన వలనే. అందుకని చెప్తుంది వాక్యము, ఆయన వలన పరిశుద్ధులుగా పిలువబడి ఉన్నాం కనుక చదువు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు.
అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనే కానీ అతిశయించేవాడు ఎవరి గురించి అతిశయించాలంట? చెప్పండి, అందరూ చెప్పండి. ఆ వాక్యం మనం చదువు, అందరూ చెప్తారు. అందరూ చెప్పండి, నోరు చూసి పలకండి, అందరూ పలకండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించువాడు. అందరూ చెప్పండి, అతిశయించువాడు. దేని గురించి అతిశయిస్తావో? నీ నోట్లో దేని గురించి అతిశయించాలంటే ప్రభుని గురించి అతిశయించేవాడు ప్రభుని గురించే అతిశయించేవాళ్ళను అది రాయబడినది నెరవేరుస్తుందిగా. దేవుని మూలంగా యేసయ్య మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును అయి ఉన్నాడు. సపటి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని మూలముగా యేసయ్య మనకు, చూడండి, దేవుని మూలంగా యేసయ్య మనకు ఏమేమి అయి ఉన్నాడంట? చూడండి, జ్ఞానం అయి ఉన్నాడంట, నీతి అయి ఉన్నాడంట, పరిశుద్ధత అయి ఉన్నాడంట, నాలుగోదిగా విమోచనమై ఉన్నాడంట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. యేసయ్య వాక్యంలో ఇలాగ మనం అతిశయిస్తే యేసయ్య గురించి, దేవుని గురించి అతిశయించాలి. ఎందుకంటే ఏది కూడా మన వల్ల కలిగినది కాదు, దేవుని వలన కలిగినది. హల్లెలూయా. ఈ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం ఎవరి వల్ల కలిగింది? యేసయ్య వల్ల కలిగింది. మనకున్న నీతి ఎవరి వల్ల కలిగింది? యేసయ్య వల్ల. మనకున్న పరిశుద్ధత ఎవరి వల్ల కలిగింది? మనకున్న విమోచన ఎవరి వల్ల వచ్చింది? అన్నీ ఎవరికి మహిమపోవాలి? దేవునికి పోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మన పరిశుద్ధులుగా పిలుచున్నాడు. ఆయన రాకడలో మన సిద్ధపరుస్తున్నాడు. ఏది కూడా నా వల్ల కాదు ప్రభువా, నీ రాకడ నేను నిలబడుతున్నా అంటే, నేను నిలబడాలంటే నీవే నాకు జ్ఞానమై ఉండేసయ్యా, నీవే నాకు నీదే ఉండేసయ్యా, నీవే నాకు పరిశుద్ధత ఉండేసయ్యా, నీవే రక్షణగా, విమోచనగా, నీ రాకడలో నాకు విమోచన దయచేసేయా అని మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధతలో ఎన్ని రహస్యాలు నచ్చింది, కొన్ని విషయాలు దేవుడు చూపించినారు. పరిశుద్ధంగా ఉండడానికి వరకు మన దేవుడు పిలుచున్నాడు కనుక పాత అలవాట్లు, పాత మాలిన్యములు, పాత క్రియలు మన ఏది కూడా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉంటున్నాడు. ఆయనతో వాక్యం నమ్ముచున్నా, ఆయనతో